మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. మ్యూట్లో ఉంది సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారు. ఓకే, మనతోటి ఫోన్ లైన్లో మళ్ళీ వద్దాం ఈయన దగ్గరికి, లక్ష్మణరావు గారి దగ్గరికి. మనతో ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఆంధ్రప్రదేశ్లో కాదు ఇప్పుడు భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మహాప్రసాద లడ్డూ పైన అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. ఇది హైందవ సంస్కృతి మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు మరి హిందువులు. దీన్ని ఏ రకంగా చూడాలి? పొద్దున పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తీరును కూడా ఏ రకంగా చూడాలి? సార్ ఇందాక మాధవరెడ్డి గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం అంటే హిందువులకు సంబంధించింది కాదు సార్. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. సనాతన ధర్మం అంటే స్వధర్మానికి వ్యతిరేకమైంది. స్వధర్మం అంటే నా సొంత ధర్మం. నా సొంత ధర్మం ఏంటంటే సీఎం అవడం అనుకుంటారు ఎగ్జాంపుల్. నా సీఎం అవడం కోసమే చేస్తాను, దానికి వ్యతిరేకమైన సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే సంఘటిత ధర్మం. సంఘటిత ధర్మం అంటే నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి, హింస చేయకూడదు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు, అది సనాతన ధర్మం సార్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ హేతువాదులు అనొచ్చు, లేదా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అవ్వచ్చు, లేదా వేరే మతం వాళ్ళు కావచ్చు, దాని సనాతన ధర్మాన్ని వర్గీకరించి హిందూ మతం మీద విషయం జరుగుతున్నారు, హిందూ మతాన్ని చెడుగా చూపిస్తున్నారు. సనాతన ధర్మం వేరు, హైందవ ధర్మం వేరు సార్. అయితే ఇక్కడ హైందవ ధర్మం నేను గతంలో కూడా మొన్న డిబేట్ లో కూడా చెప్పా, హిందువుల్లో కర్మ సిద్ధాంతం హిందూ మతం యొక్క బలహీనత కర్మ సిద్ధాంతమే. నేను గతంలో చెప్పినట్టుగా నలంద యూనివర్సిటీ మీద దాడి చేసి, బక్తియార్ ఖిల్జీ దాడి చేసి అక్కడ ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని, ప్రపంచంలో నెంబర్ 1 నాలెడ్జ్ పార్క్ అండి నలంద యూనివర్సిటీ, అక్కడ ఉన్న గ్రంథాలను తగలబెడితే 1 మంత్ కాలం ఏడతారు. 1 మంత్ 30 రోజులు పైగాని అన్ని లక్షల గ్రంథాలు ఆ రోజుల్లోని. దానికి కారణం హిందువుల్లో ఐక్యత లేకపోవడం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదేంటది ఇంకోటి, ఇది మన హిందూ దేవాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, లేదా కాశీ దేవాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా సోమనాథ్ దేవాలయం మీద గజనీ మహమ్మద్ దాడి చేసినప్పుడు కానీ, లేదా అయోధ్య దేవాలయాన్ని పునాదులు తీసేసి వాళ్ళ ఒక వేరే మతం యొక్క తీసుకున్నప్పుడు కానీ, లేదా తాండ్రపాపారాయుడు బ్రిటిష్ వాళ్ళకి ఓటమి ఫాలో అయినప్పుడు విజయరామరాజు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలపడం కానీ, లేదా బ్రిటిషర్స్ వాళ్ళ మత వ్యాప్తికి కోసం ప్రవేశించి వ్యాపారం ఒప్పుతో మత వ్యాప్తికి ప్రవేశించి రాజ్యాన్ని ఆక్రమించి తన మతాన్ని వ్యాపేది బలపరచుకోవడం కోసం హిందూ మతంలో ఉన్న సామంతులు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎలా లోపల హిందూ మతాన్ని నాశనం చేసి ఇవన్నీ కూడా ఉదాహరణలు సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, నేను చెప్పినా, లేదా వేరొక పెద్దలు చెప్పినా, ఇవన్నీ ఏంటంటే అక్షర్ సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత గట్టిగా ఒక మాట్లాడారు అంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడారంటే ఇదే టాపిక్ మీద ఈరోజు మాట్లాడారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారిని వదలలేదు ఆయన. అదేవిధంగా పొన్నవోలు గారిని, గతంలో ఉన్న ధర్మారెడ్డి గారి మీద కూడా తీవ్రమైన పదజాలం వాడారు. ఆయన కొడుకు సంబంధించిన వాడు ఎవరో పరమపదించినప్పుడు మరి 11 రోజుల పాటు టెంపుల్లోకి రాకూడదు అని ఆగమశాస్త్రం కూడా చెప్తుంది. అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మీరు కలియదిరిగారు. మరి ఇలాంటి వాళ్ళు మీరు హిందూ ధర్మాన్ని ఎలా పాటిస్తారు, హిందువులుగా మీరు ఏ రకంగా అభివర్ణించుకుంటారని, అదేవిధంగా నిన్న మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఇష్యూని, వీళ్ళన్నిటి గురించి కూడా చాలా తీవ్ర అభ్యంతరకరం చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాటలని ఎలా చూస్తారు మీరు? సార్ ఖచ్చితంగా సార్, హిందూ ధర్మం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ తన కుటుంబంలో సభ్యులు చనిపోతే, సపోజ్ కొడుకు చచ్చిపోతే తండ్రికి అది కర్మకాండ చేయాలి. కర్మకాండ చేసిన వ్యక్తి సంవత్సరం పాటు ఏ పూజా కార్యక్రమం చేయకూడదు, దేవుడి గుళ్ళోకి వెళ్ళకూడదు అని ఉంటారు సార్. సపోజ్ మా తండ్రి గారు కానీ మా తల్లి గారు కానీ చనిపోతే సంవత్సరం పాటు గుళ్ళోకి వెళ్ళవాలి. మేము ఇంట్లో పూజలు చెయ్యం. మేము మళ్ళీ ఏది సంవత్సరం చేసిన తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెట్ట 11 రోజుల వరకు ఏ గుళ్ళోకి వెళ్ళకూడదు, ఎవరింట్లోకి వెళ్ళకూడతారు. అటువంటి వ్యక్తి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాడంటే అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు, అతనికి హిందూ ధర్మం అంటే ఏంటి తెలీదు, అతనికి సనాతన ధర్మం అంటే ఏంటి తెలీదు, ఆ ధర్మారెడ్డి అతను హైందవ ధర్మం అంటే ఏంటి తెలీదు. అటు వ్యక్తిని ఒక దేవాలయంలోని ధర్మకర్తగాను ఈవో కింద వేయడం వల్ల అది హిందూ ధర్మాన్ని అవమానపరిచినట్టు, అది హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పథకం ప్రకారంగా పాలకులు చేస్తున్న
కుట్రగానే భావించాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయంలో ఉన్నాడు కాబట్టి చాలా మీకు ఇస్తాను, లక్ష్మణ్ రావు గారు. మాట్లాడారు. మీ వాయిస్ వచ్చింది, మీ దగ్గరికే వస్తాను. హిందూ మతంలోని దౌర్భాగ్యం. ఎస్ చెప్పండి సచిన్ గారు చెప్పండి. సార్ అది హిందూ మతంలో ఉన్న బలహీనత సార్. రేగడ లక్ష్మణరావు గారు, ఇంకొక లక్ష్మణరావు గారు సపోజ్ క్రైస్తవ మతం అన్నారు మీకు వస్తాను సార్, తెలియదు మీరు అడిగేది కానీ సచిన్ గారు రేగడ లక్ష్మణరావు గారు, సచిన్ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. రేగడ లక్ష్మణరావు గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి, తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. లక్ష్మణరావు గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు సార్. హిందూ మతం అనేది ఉందా? హిందూ మతం ఎవరు ప్రవేశపెట్టారు? హిందూ మతం ఎవరు స్థాపించారు? హిందూ మతం ఏ మత గ్రంథంలో రాసిపడి ఉంది? దానికి సమాధానం చెప్పండి. లక్ష్మణరావు గారు ఏదో అడుగుతున్నారు, సమాధానం చెప్పండి సార్ సచిన్ గారు. సార్ హిందూ మతం ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు. హిందూ మతం ఉందా లేదా అంటే క్రిస్టియన్ మతం ఎప్పుడు పుట్టిందంటే 2000 సంవత్సరం నుంచి. అది క్రీస్తు పూర్వం, క్రీస్తు శాఖం 1 నుంచి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. ముస్లిం మతం వచ్చిందంటే ఇంచుమించు ఇదే ఒక 500 సంవత్సరాలు అటు. హిందూ మతం సంవత్సరాల క్రితం వచ్చింది అనేది హిందూ మతం ప్రకారం. ఒక్క నిమిషం, ఎవరు మతం స్థాపించారో ఏ గ్రంథాల్లో భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ లేదా మీకున్నటువంటి 33 ఉపనిషత్తు గ్రంథాలైనటువంటి వాటిల్లో కానీ ఏ గ్రంథాల్లోనైనా సరే ఇది మంది హిందూ ధర్మము, హిందూ మతం అని ఏ గ్రంథంలోనైనా రాసి ఉందా? నన్ను ఒకసారి మాట్లాడిస్తారా లక్ష్మణరావు గారు? చెప్పండి, కంటిన్యూ చేయండి సచిన్ గారు. సరే హిందూ మతం ఉందా లేదంటే హిందూ మతం అనేది పదాల పట్టణానికి ముందే మొదలు పెట్టే నేను. సనాతన ధర్మం వేరు, హైందవ ధర్మం వేరు, హిందూ మతం వేరు. మీరు హిందూ మతం ఉందా లేదంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు. ప్రపంచంలో ఉన్న మతాలన్నిటికంటే ముందు పుట్టింది హిందూ మతం అనేది. కొన్ని వేల ఆధారాలు ఉన్నాయి, కొన్ని శాస్త్రాలు చెప్పిన హిందువులు నమ్ముతున్నారు. అలాగే క్రైస్తవులు నమ్మకపోవచ్చు, ముస్లింస్ నమ్మకపోవచ్చు. అట్లాగే యేసుక్రీస్తు ఉన్నాడా లేదు నేను నమ్మకపోవచ్చు. నమ్మకపోయినా నా మతాన్ని నేను గౌరవించుకోవాలి, నా దేవుడు నేను గొప్పడు అనుకోవాలి. కానీ యేసుక్రీస్తు లేదని నేను అనకూడదు, లేదా అల్లా లేదని నేను అనకూడదు, లేదా అల్లా లేదని మీరు అనకూడదు, హిందూ మతం లేదని మీరు అనుకో. చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇది లక్ష్మణరావు గారు, మీ దేవుడు మీకెంత గొప్ప? ఒక్క నిమిషం సార్, నా దేవుడు నాకంటే గొప్ప, దేవుడు అంటే గొప్ప. మీ దేవుడు మీరు పూజించుకోండి, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. సపోజ్ పాత నిబంధన కొత్త నిబంధన సార్, అలాగే పాత నిబంధన ముస్లిం ధర్మంలో ఉన్న బైబిల్ సమానం అంటారు. అవన్నీ సపోజ్ వాటి మీద వ్యాఖ్యానించకూడదు, ఎందుకంటే నాకు పూర్తిగా తెలియదు, విడివిడి జ్ఞానంతో మేము వ్యాఖ్యానించకూడదు. అలాగే యేసు మతం ప్రార్థించే వాళ్ళు తిరుపతి లడ్డు గురించి, సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి వ్యాఖ్యానించడం లేదా అపఖ్యాతి చేసినట్టుగా మాట్లాడడం లేదా విశ్లేషణ చేయడం చాలా తప్పు సార్. అది ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేదా స్టాలిన్ గారు అబ్బాయి కావచ్చు, లేదా మారన్ గారు కావచ్చు, లేదా అక్షర సత్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. హిందూ మతం మీద గౌరవం ఉన్నవాడు హిందూ మతం మీద వ్యాఖ్యానించాలి, క్రైస్తవ మతం మీద గౌరవం ఉన్నవాడు క్రైస్తవ మతం గురించి వ్యాఖ్యానించాలి, ముస్లిం మతం మీద గౌరవం ఉన్నవాడు అల్లా గురించి వ్యాఖ్యానించాలి తప్పించి తప్పుగా